హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అనంటే ఎంఎస్ఎఫ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఈ సొల్యూషన్స్ సాల్వ్ చేయాలంటే దీని ముందు ఒక వీడియో చెప్పాను. ఓకే, అంటే ఏంటిది, సొల్యూషన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి లీనియర్ కాంగ్రుయెంట్ అనేసి. ఓకే, అది చూడండి, తర్వాత ఇది వినండి. ఒకవేళ ఆ వీడియోలో ఏం చెప్పాను అనంటే ఏం లేదండి, డి ఈజ్ ఈక్వల్ టు జీసీడి ఆఫ్ ఏ కామా ఎం అనేది వాటి జీసీడి డి వచ్చింది. ఆ డి అనేది 1 అయితే కనుక ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఏమంటున్నాను, యూనిక్ సొల్యూషన్. ఒకవేళ జీసీడి అనేది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1 బట్ ఎనీ అదర్ నెంబర్ 2, 3, 4 ఎనీథింగ్ అవుతే ఇట్ హ్యాస్ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్. ఏమని చెప్పాను, ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్ అంటాను. ఎప్పుడు ఇప్పుడు మనకి డి డివైడ్స్ బి అయితే, ఒకవేళ జీసీడి అనేది కనుక్కున్న తర్వాత దట్ జీసీడి ఏం కావాలి, ఎనీ అదర్ నెంబర్ అవుతుంది. బట్ డి అనేది డస్ నాట్ డివైడ్స్ బి అయితే కనుక ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఈ 3 కాన్సెప్ట్ చాలా క్లియర్గా విత్ ప్రాబ్లమ్స్తో చెప్పాను ముందు వీడియోలో, అక్కడ చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ అనేది నేను ప్రతి ప్రాబ్లం నుంచి సొల్యూషన్ సాల్వ్ చేస్తాను. వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి బేటా, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇది ఇండివిజువల్ క్వశ్చన్స్ అండి. మీకు 3 ఇచ్చారు, సిస్టమ్ ఆఫ్ సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్స్ అని 3 ఇచ్చినప్పుడు వీఆర్ యూజింగ్ చైనీస్ రిమైండర్. బట్ ఇట్లా ఇండివిజువల్గా ఇచ్చేసి సాల్వ్ ద లీనియర్ కాంగ్రుయెన్స్ అన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అడగొచ్చు, లేదా మళ్ళీ యూక్లీడియన్స్ మెథడ్ యూజ్ చేయమనొచ్చు, అండ్ చైనీస్ రిమైండర్. 3 మెథడ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఇది లాస్ట్ టైం అడిగారండి, నేను క్వశ్చన్ పేపర్స్ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను చూడండి బేట. ఫస్ట్ ఇచ్చినటువంటి వాట్ ఈస్ ద గివెన్ కాంగ్రుయెన్స్ హియర్, ద గివెన్ క్లియర్గా రాయాలి, లాంగ్ వస్తుంది. కాంగ్రుయెన్స్ ఈజ్ వాట్, 3x ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 8, రైట్. మరి దీనికి నేను ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ కంపేర్ దిస్ విత్, comparing with ax is congruent to b mod m. What is our a value here? A is 3, b is 2 and m is 8. Then next what we have to do, find the GCD. What is our GCD? GCD of a comma m. మరి GCD of a అంటే ఏంటిది 3, m అంటే ఏంటిది 8. ఎలాగ అనుకుంటాను, డివిజన్ మెథడ్ నుంచి చెప్తాను. బిగ్గెస్ట్ వాల్యూని స్మాల్తో డివైడ్ చేస్తే 3 1 3 3 2 6. ఓకే, రిమైండర్ ఎంత వచ్చింది నాకు, 2 వచ్చింది. ఈ వచ్చిన రిమైండర్ని ముందున్నటువంటి డివైజర్ దాన్ని డివైడ్ చేస్తాను, దీన్ని దీంతో డివైడ్ చేస్తాను. ఓకే, దీన్ని దీంతో డివైడ్ చేస్తాను, అంటే 2 1 2, ఎంత వచ్చింది రిమైండర్ 1. దెన్ అగైన్ 2ని 1తో చేస్తాను, 1 2 2. ఎక్కడి వరకు చేయాలి మేడం ఇలా అంటే, 0 రిమైండర్ వచ్చేంత వరకు చేసి దాని ముందున్నటువంటి డివైజర్ దీన్ని నేనేమంటాను, నాన్ జీరో రిమైండర్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏంటిది జీసీడీ, ఇక్కడ 1 వచ్చింది, ఇది నా ఆన్సర్. అవునా? తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, బట్ రఫ్లో చేసి పెట్టుకోండి. ఓకే, నాకు జీసీడీ 1 వచ్చిందంటే ఇందాక నేను చెప్పాను, జీసీడీ అనేది 1 వస్తూ ఏం కావాలి మనకి, 1 వస్తే ఇట్ హ్యాస్ వాట్, యూనిక్ సొల్యూషన్. దేర్ ఫోర్ ఏమని రాస్తాం మనం ఇక్కడ, దేర్ ఫోర్ ద గివెన్ congruence has unique solution of what, మాడ్యులో ఎంతండి 8. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, యూనిక్ సొల్యూషన్ అంటే ఎలా రావాలి సొల్యూషన్,
దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ రావాలంటే మనం ఏం చేయాలంటే వి యాడ్ ఏం రాద్దాము సూటబుల్ కాంగ్రుయెంట్స్ అండ్ రెసిడ్యూస్. ఓకే, వి యాడ్ suitable congruent and it and is of the form. ఏ ఫామ్ లో ఉండాలి, ఏ ఫామ్ లో ఉండాలని చెప్తున్నా, ఇదంతా రాయకుండా కదా అది ఏ ఫామ్ లో ఉండాలంటే ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ ఎక్స్ మాడ్ ఎం ఫామ్ లో ఉండాలి. ఎక్స్ మాడ్ ఎం అంటే ఏంటిది, ఇక్కడ 8 లో ఉండాలి, ఎం 8 లో ఉండాలి. అందుకోసమని ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. అదేంటిది అని అంటే చాలా మంది అయితే మీకు అర్థం కాదు, ఇక్కడ నేను చెప్తాను. ఈ స్టెప్ డైరెక్ట్ ఎలా వచ్చిందంటే ఆల్వేస్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0, 1, 2 ఎనీ సొల్యూషన్. మాడ్యులస్ డెఫినేషన్ చెప్పాను కదా, మాడ్యులో యూస్ చేసి. ఓకే, ఇప్పుడు మాడ్యులో 8 అంటే 0 నుంచి ఏం కావాలి మనకి, 8 లోపు ఉన్నటువంటి ఎనీ వాల్యూ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకని ఎక్స్ అంటే 0 తీసుకొని ఎక్స్ నాట్ ఎలా తీసుకుంటాము అని అంటే ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఎక్స్ నాట్ ఈజ్ నథింగ్ బట్ దీస్ టూ కాంబినేషన్స్, ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ ఎం అండ్ బి. ఎక్స్ నాట్ అంటే ఎం అండ్ బి అని గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ఓకే, ఎలా వచ్చింది ఎక్స్ నాట్, 8 2s 16 mod 8. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి బేటా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్స్ ని మనం యాడ్ చేద్దాము. ఎలా యాడ్ 1 ప్లస్ 2. చూడండి ఎల్హెచ్ఎస్ వైపు యాడ్ చేస్తున్నాను. 3x ప్లస్ 0, what is value here, what is our value, 3x plus 0 means, okay, ఒక స్టెప్ రాద్దాం. 3x plus 0 is congruent to what, 16 plus 2. కాంగ్రుయెంట్ ఏంటిది, mod 8. ఎల్హెచ్ఎస్ పార్ట్స్ ఆర్హెచ్ఎస్ పార్ట్స్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నేను, 3x is congruent to 16 plus 2 18 mod 8. ఓకే, దీన్ని ఎలా రాయాలి అని అంటే, ఎందుకు మేడం మీరు అలా రాశారు అని అంటే మనకి తెలుసు, మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటిది అని అంటే ఏ ప్లస్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మోడెమ్, సి ఈజ్ కాంగ్రుయెంట్ టు డి మోడెమ్ అయినప్పుడు ఎలా రాశాను ఇది ఇక్కడ అని అంటే, ఇక చూడండి, ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మోడియం, సి ఈజ్ కాంగ్రుయెంట్ టు డి mod m. ఇలా ఉంటే మనం ఎలా రాస్తాం, ఏ ప్లస్ సి ఈజ్ కాంగ్రుయెంట్ టు బి ప్లస్ డి mod m. ఇక్కడ నుంచి నేను ఇది రాశాను. ఇస్ ఇట్ క్లియర్? తరువాత నేను ఏం యూజ్ చేస్తాను అని అంటే, నౌ ఐ వాంట్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్, ఏసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏబి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఏసి mod m ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ యూజ్ చేసి మనం దీన్ని ఏమని రాయొచ్చు అని అంటే, బి ఈజ్ కాంగ్రుయెంట్ టు, లెఫ్ట్ క్యాన్సిలేషన్ యూజ్ చేసి నేను దెన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ బి ఈజ్ కాంగ్రుయెంట్ టు సి mod m. ఇవి మనం కాన్సెప్ట్స్లో చెప్పాను ప్రాపర్టీస్లో. ఓకే, ఇప్పుడు అంటే మీకు ఏమర్థమైంది, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ వాల్యూ అంటే 3కి 3 మల్టిపుల్స్గా రాయొచ్చో చూడాలి. 3 1s 3 అండ్ 3 6 18, రైట్? అందుకని నేను ఎలా రాస్తాను, 3 into x, ఓకే, అండ్ 3 into 6 mod 8. ఇది ఎలా ఉంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి బేటా, ఏబి రైట్ అండ్ ఏసి, ఏఏ క్యాన్సిల్ రైట్. అప్పుడు నాకు ఏముంటుంది, రిమైనింగ్ ఎక్స్ ఉంటుంది, ఈజ్ కాంగ్రుయెంట్ టు వాట్, 6 mod 8. ఓకే, దిస్ ఈజ్ మై సొల్యూషన్. ఇది నాకు కావాల్సినటువంటి సొల్యూషన్. ఎందుకని నేను ఏమన్నాను, నాకు సొల్యూషన్ ఎలా రావాలి, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ నాట్ mod 8 వచ్చిందా, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ నాట్ mod 8, దేర్ ఫోర్
The required solution is x is congruent to 6 mod 8. ఇది ఎప్పుడండి? జీసీడీ 1 ఉన్నప్పుడు ఇలా వచ్చింది. ఇలా కాకుండా ఇక్కడే చెప్తాను. ఇలా కాకుండా ఇంకా వేరే ఉంది. సరే సెకండ్, థర్డ్ కూడా చెక్ చేద్దాం. జస్ట్ నోట్ డౌన్ బేటా. ప్రాక్టీస్ కంపల్సరీ. చూడండి, నేను ఫస్ట్ది స్టెప్ బై స్టెప్ చేశాను కదా, దీన్ని కొంచెం డైరెక్ట్ సాల్వ్ చేద్దాం. చూడండి, 4x ఈజ్ కాంగ్రుయెంట్ టు 3 mod 7. ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. వాట్ ఈజ్ అవర్, మనకి తెలుసు ఏ ఈజ్ 4, ఎగ్జామ్లో క్లియర్గా రాయండి నేను రాసినట్టు, అండ్ బి ఈజ్ 3 ఇందాక రాసినట్టు. ఓకే, అండ్ వాట్ ఈజ్ అవర్ ఎం హియర్, m is equal to 7. ఇప్పుడు నేను జీసీడీ ఆఫ్ ఏ కామా ఎం కనుక్కుంటా. అంటే 4, 7 చెప్పాను కదా. 4 1s are 4. What is the remainder? 3. Then again 4ని డివైడ్ చేయండి. 3 1s are 3. What is the remainder? 1. Again 3ని డివైడ్ చేయండి. ఎప్పుడు 0 రిమైండర్ వచ్చే వరకు 1 3s are 3. ఓకే, వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇక్కడ కూడా మనకి the GCD 1 వచ్చింది. Therefore the given congruence has unique solution. సరే అబ్బా, యూనిక్ సొల్యూషన్ వచ్చింది అని అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాంగ్రుయెంట్కి సొల్యూషన్ ఎలా ఉండాలనుకుంటున్నాను? ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ మాడ్ ఎంత 7 లాగా ఉండాలని అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, అజ్యూమ్ చేసుకున్న తర్వాత అలా రాయాలంటే నాకు ఏం కావాలి? నాకు ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్, ఐదర్ 0 ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ నాట్. వాట్ ఈజ్ అవర్ ఎక్స్ నాట్ చెప్పాను కదా. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 21 mod 7. మీరు కన్ఫ్యూజ్ అవ్వను అంటే ఇంకొకటి చెప్తాను. యాక్చువల్ ఇది మనకు కావాల్సింది. దీన్ని ఇంకో విధంగా అనుకోవచ్చు. ఆర్ 21 ఈజ్ కాంగ్రుయెంట్ టు 0 mod 7. ఇలా కూడా అనుకున్నారు, బట్ మనకు కావాల్సింది ఇది మాత్రమే. ఓకే, ఇప్పుడు నేను 1 2ని యాడ్ చేస్తాను. 1 + 2 చేస్తే నాకేమొస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే 4x + 0 4x అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే 21 + 3 ఎంత బేటా? 24 mod 7 అవుతుంది. ఇప్పుడు నేను 4 మల్టిపుల్స్గా రాయొచ్చా? అప్పుడు సిన్స్ చెప్పాను కదా ఇందాక ఫార్ములా, AB is congruent to AC mod M, then B is congruent to C mod M. అది రాయండి. ఓకే, AB is congruent to AC mod M, క్యాన్సిలేషన్ నుంచి B is congruent to C mod M. కాబట్టి 4 1s are 4 అంటే X రిమైనింగ్ ఉంటుంది. 4 6 are కదా 24. లేదు అని అంటే ఇంకొక స్టెప్ రాయండి. 4 × 6 mod 7. ఇప్పుడు ఇది అప్లై చేస్తే బి ఏంటిది ఇక్కడ ఎక్స్, ఇక్కడ సి ఏంటిది ఇక్కడ 6. ఓకే, దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్. ఇజ్ ఇట్ క్లియర్? తర్వాత ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. వాట్ ఈజ్ అవర్ థర్డ్ ప్రాబ్లం బేటా? 6x ఈజ్ కాంగ్రుయెంట్ టు 5 mod 9. ఓకే, ఇక్కడ కూడా సేమ్. ఏ వాల్యూ 6, బి వాల్యూ 5 అండ్ ఎం వాల్యూ 9. జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ కామా ఎంకి జీసీడీ అంటే జీసీడీ ఆఫ్ 6, 9. ఈ 6 9 జీసీడీ కనుక్కుంటే నాకు ఎంత వస్తుందంటే 9 6 1s are 6. ఇక్కడ 3 ఉంటుంది. దెన్ అగైన్ 3 2s are 6. ఓకే, వాట్ ఈస్ ద జీసీడీ 0 రిమైండర్కి ముందున్నటువంటిది అంటే 3 వచ్చింది. సరే, 1 కాకుండా 2 కావచ్చు, ఆర్ ఎనీ అదర్ నెంబర్ వస్తే ఇట్ హ్యాస్ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్. వెన్ ఇట్ ఈస్, ఎప్పుడు ఇన్కాంగ్రుయెంట్ అని చెప్తాను? ఒకవేళ డి డివైడ్స్ బి అయితే. మరి డి అంటే ఏంటిది? ఇక్కడ డి అంటే 3 డివైడ్స్ బి. వాట్ ఈజ్ అవర్ బి? 5. చూడండి, 3 divides 5 నోనా? 3 does not divides 5 అంటే ఏంటిది? నో సొల్యూషన్. ద గివెన్ కాంగ్రుయెన్స్ యాజ్ నో సొల్యూషన్. ఒకవేళ డివైడ్ చేసింది అనుకోండి,
ఇట్ హ్యాస్ ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్స్, అవి కనుక్కుంటాము. నెక్స్ట్ వీడియోలో మనం ఒకవేళ ఇలాంటి వాల్యూ వచ్చినప్పుడు, అంటే 1 కాకుండా 3, 4, 5 ఎనీథింగ్ వచ్చినప్పుడు ఇన్కాంగ్రుయెంట్ అంటే డివిజన్ చేస్తే ఇన్కాంగ్రుయెంట్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఇది డివిజన్ చేస్తే 3 నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. వాటిని ఎలా కనుక్కోవాలనేది ఇంకొక కాన్సెప్ట్ యూస్ చేసి, అంటే ఇందులోనే ఇంకొక ఫార్ములా ఉంది, అది యూస్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే బేటా, అర్థమైంది కదా? ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్, కమెంట్ కంపల్సరీ. హౌ టు పాస్ కావచ్చు, ప్లేలిస్ట్ కావచ్చు, డిస్క్రిప్షన్లో మోర్ క్లిక్ చేయండి, అక్కడ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.